కానీ ఒక హైకోర్టు భవనం కానీ లేదా అసెంబ్లీ భవనాలతో రాష్ట్ర రాజధాని పరిధిని నిర్ణయించలేము. అది కన్ఫైన్ టు పర్టికులర్ సబ్జెక్ట్ ఓన్లీ. బట్ యాజ్ ఫార్ as డెవలప్మెంట్ ప్రాస్పెక్ట్ ఈస్ కన్సర్న్, దట్ ఈస్ హ్యూజ్ డిబేటబుల్ టాపిక్. ఇవాళ ప్రజాస్వామ్యంలో అపోజిషన్ పార్టీగా మీరు వైటల్ రోల్ ప్లే చేయాలంటే అద్దాలకి ఎంత ఖర్చు పెడుతున్నారు, శానిటరీకి ఎంత ఖర్చు పెడుతున్నారు అన్న దగ్గర అమరావతి రైతులు ఈ ఎండ్ ఆఫ్ ద డే ఈ ప్రభుత్వం పూర్తి చేయలేకపోతే ప్రజలకు పడుతున్న పెనుభారం 40,000 కోట్ల మీద అవగాహన సదస్సులు కానీ అవగాహన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు జరిపించట్లే? పైపెచ్చు ఇవాళ అమరావతి రైతులు నిరసనలు తెలియజేస్తున్న దగ్గర ఎక్సెస్ ల్యాండ్ ఇవ్వని దగ్గర ఏ రోజైనా వైఎస్ఆర్సీపీ శ్రేణులు అక్కడ నుండి వాళ్ళతో సంఘీభావం ప్రకటించాయి. ఇవాళ మీరు వెళ్ళిన కమిటీ ప్రకారం మీరు వెళ్ళిన వాళ్ళు అందరూ అంబటి రాంబాబు గారిని తీసుకోండి, ఎవరైనా తీసుకోండి, అందులో ఉన్న వాళ్ళు అందరూ అమరావతికి వ్యతిరేకించిన వాళ్ళే. ఇవాళ ఏ ప్రాతిపదికన కమిటీని నిర్ణయించారు? ఇవన్నీ ఒక ఎత్తి అయితే ఈ దైర్యానికి తోడు మీకు లీగల్ సెల్ ఎందుకు పనికిరాదని నేను డెలిబరేషన్ ఇస్తున్నాను. ఎందుకంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్తున్నారో అన్న దగ్గర నేను ఒక విషయం చెప్తాను మీకు. ఇవాళ మా కేవీఆర్ ఇక్కడ తెలంగాణ ఒక జర్నలిస్ట్, అతని ఇంటి ఎదురుకుండా పోలీస్ డిపార్ట్మెంట్ 2.5 నెలలు బట్టి ఇల్లు తీసుకుని రెక్కి చేస్తున్నారు. ఏ బుర్ర తక్కువ సలహా ఇచ్చారో నాకు తెలియదు, కానీ 2.5 నెలలు అండర్ గ్రౌండ్ లో ఉన్నప్పుడు హైకోర్టులో క్రాష్ పిటిషన్ ఎందుకు వేయలేదు? నేను దీనికన్నా ముందు నేను సోషల్ మీడియాలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇలా 2 చేతులు దండం పెట్టి చెప్తున్నాను, దయించి అబ్యూజివ్ లాంగ్వేజ్లు వాడకండి. ఎవరు మన రక్షణకి రావట్లేదు. ఏ పార్టీ వాడైనా లీగల్ సెల్ ఇంత స్ట్రెంగ్ గా లేవు. మీకు ప్రాక్టికల్ గా చెప్పాలంటే కేవీఆర్ విషయంలో 2.5 నెలలు పెట్టాలి రెక్కి నిర్వర్తిస్తూ ఇక్కడే ఉన్న దగ్గర ఆడ తెలివి తక్కువ ఎవడే సలహా ఇచ్చాడో ఆయన అండర్ గ్రౌండ్ పోయాడు. అండర్ గ్రౌండ్ పోయినప్పుడు ఈ తెలివి తక్కువతనం చూడండి, హైకోర్టులో క్రాష్ అయ్యాలి. ఏది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయినప్పుడు ఎవరు అడిషనల్ డీజీపీ క్యాడర్ లో ఉన్న బీఆర్ క్యాడర్ చెందిన సునీల్ గారికే దిక్కులేదు సార్. ఇక్కడికి వచ్చి శంభో శంకరాన్ని కోర్టులు అంపటాన్ని న్యాయ వ్యవస్థ చుట్టూ తిరుగుతున్నారు. దయించి న్యాయ వ్యవస్థను పోలీస్ వ్యవస్థను ఎవరు పెట్టుకోకండి. ఎందుకు పెట్టుకోవద్దని చెప్తున్నానంటే మన స్థాయి కాదు. ఎందుకంటే ఎవరైనా సరే పోలీస్ స్టేషన్ ముందు ఓహో అంకుశంలో రాజశేఖర్ రామిరెడ్డి గారి లాగా మెటమెట్లాడిపోవచ్చు, సాయి కుమార్ డైలాగులు దీన్ని ప్రభావితం అవచ్చు. పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్తే ఎవరైనా పిల్లే వాళ్ళ ముందు మనం ఎందుకు పనికిరాం, ఇది తెలుసుకోండి ఫస్ట్ థింగ్. రెండోది న్యాయ వ్యవస్థ ప్రొటెక్షన్ అన్న దగ్గర ఇవాళ కేవీఆర్ కి 14 రోజులు రిమాండ్ ఇచ్చింది. అతన్ని ఇవాళ మా తెలంగాణ సామాజిక వర్గంలో ఉన్న ఎంటైర్ జర్నలిస్ట్ ఫ్రెటర్నిటీ కడుపులో పెట్టుకుని కాపాడుకుంది. ఈ తెలివి తక్కువ ఐడియా వల్ల లీగల్ సెల్ ఎలా ప్రభావం చేస్తుందని తెలుసుకోండి మీరు. ఎందుకంటే క్రాష్ చేయలేదు, ఎఫ్ఐఆర్ కి తీసుకెళ్లి అట్లీస్ట్ కోర్టులో సరెండర్ చేసి బెయిల్ కూడా ఇప్పించలేదు. ఎందుకు ఈ దిక్కుమాల అండర్ గ్రౌండ్? దేనికి దిక్కుమాల అండర్ గ్రౌండ్? ఇలా మనకి ఎవరైనా లీగల్ అడ్వైజర్లు కానీ లీగల్ సపోర్ట్ కానీ ఇచ్చేవాడు ఎవరైనా ఉన్నా ఓకే, ఏ ప్రాతిపదిక మీద మీరు వెచ్చలవిడిగా స్వేచ్ఛను భావ ప్రకటన స్వేచ్ఛను దుర్వినియోగపరుస్తూ అబ్యూజివ్ లాంగ్వేజ్లు మాట్లాడుతున్నారు. సో నేను అంటుంది ఇవాళ ఒక ప్రొవకేషన్ లో ఉన్నప్పుడు మాట్లాడే ఆదర్శభరితమైన స్పీచ్లు వేరు. అబ్యూజివ్ లాంగ్వేజ్ ఈజ్ నాట్ అట్ ఆల్ టాలరబుల్ వ్యవస్థాగతంగా. దీని మీద ఉక్కుపాదం మోపడానికి ప్రభుత్వం నిర్ణయాలు అన్నప్పుడు ఏం ఐటీ మినిస్టర్ ఏమైపోయాడు, హోంశాఖ మంత్రి అయిపోయాడు, మధ్యలో పవన్ కళ్యాణ్ గారు ఏ ప్రాతిపదిక డెసిషన్ తీసుకుంటారు? పంచాయతీరాజ్ శాఖ అయినప్పుడు కేబినెట్ సముచిత నిర్ణయం సమాలోచిత నిర్ణయంతో కేబినెట్ నిర్ణయంగా దాన్ని ప్రకటించి ఒక ఐటీ మినిస్టర్ కానీ అండ్ హోమ్ మినిస్టర్ గారి సమన్వయంతో ఒక డెలిగేషన్ ఆఫ్ మినిస్టర్స్ తో దీన్ని చేయకుండా ఏ ప్రాతిపదికన పవన్ కళ్యాణ్ గారు డెసిషన్స్ తీసుకుంటున్నారు? నిజమే, ఇది ఇంప్లిమెంటేషన్ పార్ట్ లో వాట్ ఎవర్ ఇట్ ఈస్ సంఘీభావం ప్రకటించిన కేబినెట్ అన్నది ఎక్కడ మాకు లేదు కదా. ఓ పంచాయతీరాజ్ శాఖ ఈ ఐటీకి సంబంధించిన యాక్ట్ ఎలా తీసుకొస్తాడు సోషల్ మీడియా మీద? మేబీ ఆ పార్టీ తరఫున వాళ్ళ నిర్ణయం అవ్వచ్చు. అది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వాళ్ళందరినీ వ్యతిరేకించే కార్యక్రమంలో వాళ్ళందరి మీద ఉక్కుపాదం మోపడానికి పవన్ కళ్యాణ్ గారు గతంలో ప్రదర్శించిన భావావేశానికి ఇవాళ రాజ్యాంగబద్ధమైన పదవుల్లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు కాన్స్టిట్యూషనల్ రైట్స్ ని యూజ్ చేసుకుంటూ ఇంకొక డెలిబరేషన్సా? ఇది నాకు అర్థం కాని విషయం. అసలు ఏ కెపాసిటీతో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? ఇదే గౌరవ ముఖ్యమంత్రి గారు, ఎస్ నేను సోషల్ మీడియా పట్ల ఉక్కుపాదం మోపబోతున్నాను, లేదా గౌరవ హోంమంత్రి గారు, లేదా ఐటీ మినిస్టర్ గారు లోకేష్ గారు, మేము ముగ్గురు సమన్వయంతో ఈ డెసిషన్ తీసుకుంటున్నామంటే ఏదైనా యాక్సెప్టబుల్. కానీ పవన్ కళ్యాణ్ గారు లేదా అటవీ శాఖ మంత్రి లేదా నేను మీరు మాట్లాడినప్పుడు మంచిగా లేదు, నాకేం చేయమంట నాకు ఇచ్చేది నేను మాట్లాడినప్పుడు నేను మధ్యలో చూడగలను. విజయకాంత్ గొంతు నాకు ఉండకపోవచ్చు కానీ నేను ఖచ్చితంగా మాట్లాడాను. అవ్వలేదు లేదండి, ఇంకా ముగ్గురు ఇవాళ ఒకటి సోషల్ మీడియా మీద భావ ప్రకటన స్వేచ్ఛ మిస్యూటిలైజ్ ఉన్నప్పుడు ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయపరుచుకుని ఒక బ్రహ్మాండమైన యాక్ట్ తీసుకురండి. వీఆర్ ఆల్ అప్రిషియేట్. అంతేకాని వ్యక్తిగత రివెంజ్లు తీర్చుకోవడానికి ఒక పార్టీ అపోజిషన్ ఉంది కాబట్టి అలా కొలబడి చేద్దాం, ఆ లోన్లు వేసేసుకుందాం అంటే చాలా కష్టం, చాలా కష్టం. సురేష్ రెస్పాండ్ సార్. ఇప్పుడు